అందరి బాధ గురించి ఆలోచించేవాడివి. నీ బాధను ఎందుకు దాచావు? నాకు బాధే ఉంది తాతయ్య. ప్రేమించిన అమ్మాయి దూరం అయితే బాధ కాదా? నిత్యని ప్రేమించిన విషయం ఎందుకు దాచావు? ప్రేమ అంటే నిత్యది మాత్రమే కాదు కదా, మీ అందరిది ప్రేమే కదా. అది వదులుకోవటం నాకు ఇష్టం లేదు. వీడి గురించి ఏం తెలిసిన వీడిని అల్లుడుగా వద్దనుకున్నావమ్మా? మీరు ఆనందాన్ని మీ ఆస్తుల్లో వస్తువుల్లో వెతుక్కుంటారు, కానీ 10 మంది ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటాడు వీడు. తన వాళ్ళనే పరాయి వాళ్ళగా చూసుకునే ఈ రోజుల్లో పక్కనున్న వాళ్ళని కూడా తన వాళ్ళగా చూసుకునే గొప్ప మనసమ్మ వీడిది. మీరు నా ఆస్తులకు వారసులు కావచ్చు, కానీ వీడు నా విలువలకు వారసుడు. ఇంతకన్నా గొప్ప అల్లుడు నీకు దొరకడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని, ప్రేమ విలువ తెలిసిందాన్ని, కానీ మీ ఇద్దరి ప్రేమ అర్థం చేసుకోలేకపోయాను. సారీరా. మన నిత్యని పెళ్లి చేసుకుంటావా? ఏమా, నువ్వు ప్రేమించిన రాజుతోనే నీ పెళ్లి. హ్యాపీనా? నేను రాజుని ప్రేమించానని ఎవరు చెప్పారు? మనమిద్దరం ప్రేమించుకున్నామా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడైనా చెప్పావా? ఇప్పుడుదా చెప్పతే ఇప్పుడు చెప్పేస్తాడు. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. చెప్పు. బావా అని పిలుస్తావా? వెంటనే పంతులు పిలిపించేద్దాం, పెళ్లి ముహూర్తాలు పెట్టించేయాలి. పెళ్లి పనులు నువ్వు కంగారు పడకు. వీళ్ళ పెళ్లి ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. రాఘవరాజు గారి కుటుంబం భోగి మంటలతో పండుగని ఆనందంగా జరుపుకుంటున్నారు. నమస్తే బావగారు. బావగారు బాగున్నారా? నమస్తే. నమస్తే. ఏంటన్నా మీరు ఇక్కడ? ఏం లేదురా, బావగారు అందరం కలిసి పండగ ఇక్కడే చేసుకుందాం రమ్మన్నారు, వచ్చేసాం. అక్కడైతే మీరు మాత్రమే ఉంటారు, ఇక్కడైతే అందరూ ఉంటాం కదా, వచ్చేయండి అన్నారు. పండగ అంటేనే అందరూ కలిసి ఒక చోటు ఉండేది. మళ్ళీ కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఎందుకు? రండి. నువ్వు రామ్మా. తాతయ్య, అమ్మమ్మ, రండి రండి, నేను పెట్టిన ముగ్గు చదురు గాని. ముగ్గేదమ్మా? అండే ఇందాక కంగారు అయ్యారు, ఇటు వచ్చారండి. దారికి అర్థం పెట్టిందే. తప్పండి. ఏంటి ఏంటి చూస్తున్నారు? మావయ్యో, నాన్న ఉగాది ఇప్పుడు మార్చిలో అనుకుంటా. సరే, ఈసారి పండక్కి 4 రోజులు ముందు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను. మరి నువ్వన్నయ్య? నేను కూడా అదే రోజు వచ్చేలా ప్లాన్ చేసుకుంటాను. మనం కూడా ఉగాదికి వస్తామా? అఫ్ కోర్స్, తప్పకుండా. సో 3 monthsలో ఎలాగో వస్తాం కదా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉండిపోతాలే. ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలిగా మమ్మీ. ఉండని అమ్మా, మళ్ళీ మీరు ఉగాదికి తిరిగి వచ్చినప్పుడు వీళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించేస్తే సరిపోతుంది. మీ అమ్మా నాన్నలతో ఈ పండుగ జరుపుకోలేకపోతే వచ్చే పండగైనా వాళ్ళతో జరుపుకోండి. ఎందుకంటే పండగొస్తే ఊరంతా ఆనందం, పిల్లలొస్తే ఇల్లంతా ఆనందం. ఆ ఆనందాన్ని అమ్మా నాన్నలకు పంచేవారు, బంధాలకి అనుబంధాలకి అర్థం చెప్పేవారు ఎందరో మరెందరో. అలాంటి వారందరికీ